వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ దేవరపల్లిలో పొగాకు రైతులతో కలిశారు. పొగాకు రైతుల సమస్యల్ని అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రమణ గారు. సార్, ఇవాళ వైఎస్ జగన్ పర్యటన దేవరపల్లిలో సాగింది. ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ. వాస్తవానికి ఇందులో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీ అనేది ల్యాప్సెస్ చాలా క్లియర్ గా కనిపించాయి. బ్యారికేడ్లు తోసుకుని జనం హెలిప్యాడ్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, వైఎస్ జగన్ మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఆయన అడ్రస్ చేశారు. పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. చాలా కాలంగా పొగాకు అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. ఇలాగే ఉంటే సంక్షోభంలో పోతుందన్నారు. అదేవిధంగా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. విద్య వైద్య రంగాల్లో విధ్వంసం చోటు చేసుకుందని చెప్పి వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు అంశాల వారీగా లేదా ఆ సబ్జెక్టుల వారీగా జరుగుతుంది. పోరాటాల్లో ముందుకెళ్తున్నారు. అంటే ప్రొటెస్ట్ చేయడానికి ఇది ఒక పద్ధతి. ఒకటి, సమస్యని ఎన్లైట్ చేయడం, ఆ సమస్యకు గురవుతున్న వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ప్రభుత్వం యొక్క అటెన్షన్ ని అటువైపుగా మళ్లించడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా గిట్టుబాటు ధర అంశం మీద సీరియస్ గా పనిచేస్తున్నారు. గిట్టుబాటు ధర అనేది ఒక రంగం అనేది ఒక క్రాప్ అనేది కాకుండా అన్ని రకాల క్రాప్స్ కి, మీకు ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ కి గిట్టుబాటు అనేది ఉండట్లేదు, మినిమం ప్రైసెస్ అని ఉండట్లేదు. దీని ఫలితంగా కమర్షియల్ క్రాప్స్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ కొన్ని మాటలు ఏం చెప్తున్నారు, వరి అనేది మనం తగ్గించుకోవాలి, వరి అనేది ఇబ్బంది కలుగుతా ఉంది. రెండోది, వైట్ రైస్ తినేవాళ్ళు కానీ రైస్ తినేవాళ్ళు కానీ తగ్గిపోతున్నారు, కాబట్టి పాడిని బాగా తగ్గించాలని ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు పాడిని తగ్గించాలంటే ఆటోమేటిక్ గా ఉన్నదేంటి, కమర్షియల్ క్రాప్స్. ఇప్పుడు కమర్షియల్ వరి వద్దంటారు, కమర్షియల్ క్రాప్స్ కి గిట్టుబాటు ఉండదు. మీకు కమర్షియల్ క్రాప్స్ కి ఎప్పుడైతే గిట్టుబాటు ఉండదో ఆటోమేటిక్ గా రైతులు ఏం చేస్తారు, వడికే వెళ్తారు. ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ పంటల్ని సూచించడం కాదు, ఆల్టర్నేటివ్ పంటలకు ఎప్పుడు ఆకర్షితులు అవుతారంటే వరి కన్నా ఆ పంటలు పండిస్తే మరింత మంచి గిట్టుబాటు ధర ఉంటుందంటే ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతారు. ఆ లాజిక్ కూడా ప్రభుత్వాలు చూడట్లేదు. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, సరే పొగడ్తల వర్షం కురిపించారు, బాగానే ఉంది. అన్ని క్రాప్స్ ఏదైతే మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దగ్గర నుంచి ఉల్లి రైతులు, టమోటా రైతులు, అరటి రైతులు, ఇప్పుడు ఈ రోజు ప్రస్తావించినటువంటి పొగాకు రైతులు, మిర్చి రైతులు, పత్తి రైతులు, ఇట్లా అన్ని రకాల క్రాప్స్ అన్నది కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ గిట్టుబాటు ధర కేంద్రం యొక్క ప్రవర్తనతో కూడా ముడిపడింది. ఉదాహరణకు ఇప్పుడు మనకు మామిడి రైతులు ఉన్నారు. కర్ణాటకలో 7.5 రూపీస్ వాళ్ళకు 50% భరించే విధంగా రైతులకి తోతాపూరి మామిడికి ఇచ్చారు. ఏపీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాన్ని ఉపయోగించుకోవట్ల. అలా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్ లో కేంద్రం యొక్క కూడా సపోర్ట్ ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లోకి మనం ఈజీగా మనం వ్యాపారం చేసుకోవాలనుకుంటే కేంద్రం యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కనీసం కేంద్రంతో మాట్లాడడం, ఈ క్రాప్స్ మాకు ఇబ్బందిగా ఉంది, ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేసుకునే ప్రస్తావన తేవడం, రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది చేయడం, ఈ రెండు చేయగలిగితే కొంత తగ్గిన ప్రజలు అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పాత్రని ప్రస్తావించకుండా మీ రోల్ని మీరు చేయకపోతే కొలాప్స్ అయిపోతున్నారు, ఉల్టా అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఉదాహరణకు మామిడి రైతులకి మినిమం ప్రైస్ 20 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండేది కిలో, ఏది మామిడి రైతులకి. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా, 10 రూపాయలు కిలో ఉంది. అంటే ఎంత ఉల్టాగా ఉందని. అంత ఉల్టాగా అయిపోతే వాళ్ళు మినిమం మనకు ఆ రైతు ఏదైతే పెట్టుబడి పెడతాడో, రైతు ఆ పొలంలో ఆ క్రాప్స్ పండించడం కోసం, అది కూడా రావట్లేదు. అందువల్ల వాళ్ళని బాగా ఇబ్బంది ఉన్నారు. ప్రభుత్వం దాన్ని ఆలోచించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు. మొన్న ఈ ఫీడ్ ఇష్యూ పైన ఏదైతే ఆక్వా రైతుల సమస్య మీద గోదావరి జిల్లాలకు వెళ్ళారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కమర్షియల్ క్రాప్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్ రేట్లో
గతంలో కన్నా పూర్తి ఉల్టాగా రేట్లు ఉండడం అనేది రైతుల్ని ఒక ఆందోళనకు కారణం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వస్తున్న స్పందన దానికి కనిపిస్తుంది. ఇక అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనలో ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎక్కువగా కనిపించాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పోలీసింగ్ కనిపించలేదని, ఫలితంగానే బ్యారికేడ్లు తోసుకొని మరి జనం హెలిప్యాడ్ చుట్టుముట్టేశారు. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహించింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. వివిఐపీల భద్రత విషయంలో ప్రభుత్వాలు అధికారం ప్రతిపక్షం అనే ధోరణి ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ మీరు లెక్కలు ఇప్పుడు హోంమంత్రి గారు, హోంశాఖ గారు లేకపోతే సాయంత్రం రేపు ప్రకటిస్తారు ఎన్ని వేల మంది పోలీసులు జగన్ పర్యటనలో మేము ఇచ్చాము అని చెప్తారు. దాంట్లో 10% కూడా ఆయన సెక్యూరిటీకి ఉండదు. అక్కడ రైతులు రానికుండా చేయడం కోసం, లేకపోతే ఇక్కడ సభలో రానికుండా చేయడం, అక్కడ ఈ ముందస్తు చర్యల కోసం ఎక్కువ మంది పోలీసింగ్ పెడుతుంటారు. ముందస్తు ఏర్పాట్లు, అరెస్టులు, అదేదో ఆయన సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా ప్రమాదం. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా స్పీడ్గా మనం ఆ విజువల్స్ చూస్తుంటే జనం జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు, అందులో ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు ఎక్కువ మంది స్పందిస్తుంటారు. అలా స్పందించేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ముందస్తు చర్యలుగా అంటే షరతులు పెట్టడం కావాలంటే, మరీ షరతులు అంటే 2 కార్లు పోండి, 3 కార్లు పోండి, ఇది మరింత రివర్స్ అయిపోతుంది. హేతుబద్ధంగా ఆ నాయకుడికి ఒక స్థాయి, వారికి ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని మినిమం షరతులు పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేం తీసుకోకుండా వదిలేసి ఈరోజు మనం హెలిప్యాడ్ కాడ చూసాము. హెలికాప్టర్ కారు ఎక్కుతున్నాడు, మొత్తం బారికేడ్లు తోసి వచ్చేసినారు. అక్కడ మనకు పోలీసులే కనపడరు. దాని కొత్తవేడు దూరంలో కొత్త సమస్య ఏంటి? ఆయన రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ రైతులు రాలేదు, వైసీపీ సంబంధించిన కార్యకర్తలు రాలేదు, వాళ్ళు ఆయన చూడడానికి వచ్చిన జనం రాలేదంటే ఏమంటారంటే ఆండారు పోలీసులు వాళ్ళు రానికుండా చేయడం కోసం. అదే హెలిప్యాడ్ దగ్గర కనపడరు. అంటే ఇది సెక్యూరిటీలో జరగడానికి జరిగితే ఎంత ప్రమాదం. ప్రభుత్వాలు ప్రతిపక్షం అధికార పార్టీ అనే సంబంధం లేకుండా సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకో. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి మాస్ లీడర్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనం పోగవుతుంటారు, ఆయన కలవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసింగ్ వ్యవహారంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లే ఉంటే ఏమవుతుంది, ప్రభుత్వ ఉద్దేశం ఏమవుతుందంటే ఇట్లా గందరగోళం పరిస్తే పర్యటనలు తగ్గించుకుంటారనో, అది జరగదు కదా. పోరాడే వాళ్ళు ఎప్పుడు దేనికన్నా సిద్ధపడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు జంజీ కాక్రోచ్ పోరాటం ఢిల్లీలో ఎంతమంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు? ఒక్కళ్ళు లేరు. ఆపడానికి ఉన్నాయి పోలీసులు లేరు, కానీ రాలేదా, వాళ్ళు నడపలేదా? కాబట్టి పోరాడే వాళ్ళని ఇట్లాంటి ల్యాబ్స్ తో ఆపలేరు, మరింత పట్టుదలతో ముందుకెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీగా ఏర్పడి వాళ్ళ నాయకుడు రక్షించుకుంటూ ప్రోగ్రామ్స్ తో ముందుకెళ్తారు. ఆ పరిస్థితి తేకుండా ఉండాలి. మరి భద్రత విషయంలో, జగన్ గారి భద్రత విషయంలో ఓడిపోయిన మరుసటి క్షణం నుంచి ప్రతి పర్యటన, ప్రతి ఘటన ఇట్లాంటివే గందరగోళం. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. కాబట్టి ఎమ్మెల్యేనా, ఎంపీనా, మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు కదా, అయితే గౌరవానికి సంబంధించిన అంశం. సెక్యూరిటీ విషయంలో ఒక సాధారణ పౌరుణ్ణి ఏదైనా పలానోళ్ళు మేము కొట్టేస్తామంటే 100,000 మంది పోలీసులు వస్తారు. పౌరుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఆ యాంగిల్లో చూడాలి తప్ప ఇంకోటి కాదు. సెక్యూరిటీ విషయంలో, జగన్ గారి విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం కొంత సాచివేత ధోరణి, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవడం, ఇరిటేట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. అది ఈ రోజు మరింత స్పష్టంగా కనపడుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇందులో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగినటువంటి విధ్వంసం కారణాన్ని ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ విడుదల చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? రెహమాన్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచారు. సబ్జెక్టుల వారీగా ఫైనాన్స్, రాజధాని, పోలవరం, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల యొక్క పెట్టుబడులు రాక, డెవలప్మెంట్, వాటన్నిటికి సంబంధించి ఇచ్చారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మనం ఏం ఆశిస్తాము? ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎట్లుంది, ఫైనాన్స్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి, మనకు ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మీరు ఏ రంగం చూసిన చంద్రబాబు గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా కనిపిస్తామని, కానీ వారు చెప్పిన అంశాల ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి ఎక్కడా కనపడదు. రెండోది, ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానాలు లేదా ఆందోళనలు, వీటిని తీర్చే విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలి. కానీ మరింత అనుమానాలు పెంచే విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ని దేంతో కొలుస్తాము? మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటి,
అవి అమలైన తీరేంటి, ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అక్కడ చూపాలి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపడానికి ఇష్టపడలేదు. ఇచ్చింది సంక్షేమ పథకాల విషయంలో ఒక అమౌంట్ చెప్పి వారి గొప్పతనం చెప్పారు. ఇవ్వని దానికంతా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేసినారు. అంటే ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ ఖాతా, చంద్రబాబు నాయుడు గారి ఖాతా. ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. ఇది ఇచ్చిన హామీలకు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకు కూడా జగన్ గారు బాధ్యత తీసుకోలేడు కదా. ప్రభుత్వం సాధ్యం కాదని కూడా చెప్పారు మీరు ఇచ్చే అమలు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమవుతుంది, ఎన్నికల హామీలు ఉంది. ఎన్నికల హామీలో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? అసలు ఎన్నికల హామీల విషయాలు మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇష్టం లేదనడానికి 45 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్తా ఉంది. వాళ్ళు మేనిఫెస్టో తీసుకొని వెళ్ళట్లా. దాని అర్థం ఏంటి, మేనిఫెస్టోని అమలు చేయలేదని పరోక్షంగా అంగీకరించట్టు అవుతుంది. సో అక్కడే వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల అమల్లో ఒక డొంక తిరుగుతానం కనపడుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేసినాడు, దాన్ని సరిదిద్దే పనిలో మేము ఉన్నాము అని చెప్పడం కోసమే ఆపసోపాలు పడే ప్రయత్నం ప్రతి రంగంలో కనిపిస్తున్నాం. రాజధాని అంశం ప్రస్తావించారు. రాజధాని అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎంత ల్యాబ్స్, ఎంత ఉల్టా కనిపిస్తుందంటే, సెల్ఫ్ సపోర్ట్ స్టేట్ క్యాపిటల్ గా చంద్రబాబు గారు అభివర్ణించారు మరొకసారి. ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఇప్పటివరకు పెడుతున్న రూపాయి ఖర్చుల్లో మొత్తం అమరావతి చుట్టూ జరుగుతున్న అప్పుల చుట్టూ జరుగుతున్న చెప్పారు. ఇప్పటివరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టారు తెలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి. దాంట్లో అమరావతి రాజధాని నుంచి వచ్చింది ఎంత చెప్పగలరా? ఇప్పటి వరకు 2,000 పైచిలుకు కోట్ల రూపాయలు కౌలు ఇచ్చారు. అది ప్రతి రూపాయి ప్రభుత్వం ఇచ్చింది స్టేట్ బడ్జెట్ నుంచి. అన్నిటికన్నా మించి హాస్యాస్పదంగా అనిపించేది ఏంటంటే, వారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైనంత మేరకు వారు 63,000 ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్ రైతులకు ఇచ్చేసామని చెప్పాడు నిన్న. ఇదే రాజధాని వ్యవహారాలు చూస్తున్నటువంటి నారాయణ గారు 93% ఫ్లాట్లు ఇచ్చేసినాం అంటారు. నారాయణ గారు ఏమో 93% ఫ్లాట్లు అంటారు. చంద్రబాబు గారు 63,000 ఫ్లాట్లు అంటారు. అంటే 1,10,000 ఫ్లాట్లు ఇవ్వాలి. అంటే చెప్పేదాంట్లో ఎంత ఉల్టా. చివరికి 63,000 ఇచ్చినారా, అది కూడా లేదు. అక్కడ రైతులు చెప్తాం అనేది మాకు పేపర్లో ఇచ్చారు తప్ప ఫీల్డ్ లో లేవు, ప్లాన్ లో ఇచ్చారు తప్ప ఫీల్డ్ లో లేవు అంటారు. 2 విజయవాడ గుంటూరు కలిసిపోయింది అంటారు. నారాయణ గారు ఏమంటారు, మా ప్లాన్ లో 29 గ్రామాలు ఉన్నాయి అంటాడు. అంటే ఇంత గందరగోళంగా రాజధాని వ్యవహారాలు మీరు చూస్తా, దీని కారణం ప్రతిపక్షం మీద నెట్టేస్తే లాభమే ఉంది. 2 పోలవరానికి సంబంధించి వాళ్ళు చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ డయాఫ్రామ్ వాళ్ళని పాడు చేసింది, కూల్ చేసింది అన్నట్టు మాట. కూల్చేది ఏంది, ఎవరన్నా బడ్జెట్ ఎవరన్నా ప్రభుత్వం కూలుస్తాయా? ఆయన లెక్క ప్రకారం డయాఫ్రామ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొట్టుకుపోయింది అంటారు. జగన్ గారు ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేసినారు. ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ తెలుగుదేశం ప్రభుత్వం సరిగ్గా నిర్మించలేదు. నిర్మించినంత మేరకు ఎంతవరకు 45 మీటర్లు, 42 చిల్లర మీటర్లకు ఎత్తున ఎగువకు దిగువ కాపర్ డ్యామ్ నిర్మించి ఆ మేరకు నీళ్లు ఎక్కడైతే ఆగుతాయో వాటి నిర్వాసితులు క్లియర్ చేయలేదు. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు నిర్వాసితుల సమస్య ముందుకు వస్తుంది కాబట్టి రెండు రంధ్రాలు పెట్టారు డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ కి. దాంతో నీళ్ళు వచ్చి మొత్తం బ్రేక్అవుట్ అయిపోయి డ్యామ్ మీద పడింది, ఈ మొత్తం పోయింది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, డయాఫ్రామ్ వాళ్ళని సమాంతర డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించారు. పాత డయాఫ్రామ్ వాళ్ళని మనం ఏమి చేయలేము, సమాంతర డయాఫ్రామ్ పూర్తి చేశారు. దానిపైన కమిటీ పూర్తి నివేదిస్తే మళ్ళీ అది క్లియర్ అయినట్టు లెక్క. మరి ఆ కమిటీ, అంత పరిశీలించిన కమిటీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొట్టుకుపోయిందని ఇచ్చిందా? ఉంటే ఆ రిపోర్ట్ ను బయట పెట్టచ్చు కదా, ఏ కారణం రీత్యా డ్యామేజ్ అయిందా డయాఫ్రామ్ వాళ్ళని. కానీ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తారు. 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ డబ్బులు తీసుకొచ్చాము, ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. నిజానికి ఆ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2023లో కేంద్ర కేబినెట్ 12,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధపడింది, యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఈ ల్యాబ్స్ మనకు కనిపిస్తుంది. చివరిగా చంద్రబాబు గారు చెప్పిందంటే నాకు డొల్లతనం కనిపించింది ఎక్కడంటే, ఈ నదుల అనుసంధానం పేరుతో అన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దేనికైనా ఒకటే ఆన్సర్, నదుల అనుసంధానం జరిగేది ఎప్పుడు, గంగా కావేరి. ఇంతవరకు యాక్సెప్టే రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 3వ బడ్జెట్ పూర్తి అయిపోతా ఉంది. కానీ రాయలసీమ ప్రాజెక్టులని, రాయలసీమ 200 టీఎంసీలు ఇస్తారంటాడు, దీనికి 1,00,000 కోట్లు పెడతానంటాడు, నదుల అనుసంధానంలో భాగం అంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఆచరణ సాధ్యంగా అని మాట్లాడుతూ అది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా భూమి మీద నిలబడి మీకున్న ఫైనాన్స్ ఎంత చేయగలం, చేయని దానికి రీజనబుల్ కారణాలు మీ వైపు ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మాత్రం మీరు ఎన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చినా అది రాజకీయ ఉపన్యాసంగానే మిగిలిపోతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. తాను ఎన్నికల హామీలో 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి రెండిట్లో ఒకటి ఇస్తానని చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వలేను అని ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు. అంటే నిరుద్యోగ వృత్తిని ఎగ్గొట్టే విధంగా ఆయన ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఎలా చూడాలి? మిథున్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా 6,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయని చెప్పినారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అంటే 6,000 కోట్లు అన్నారు. 6,000 కోట్ల 16,000 కోట్ల 6,000 కోట్లు ఎంతో అయ్యి వచ్చిందని చెప్పారు. 6,000 కోట్లు. మరి 20 లక్షల కోట్లు పెట్టుబడులు యాడ్ నుంచి వచ్చినాయి. 6,000 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. అదే నేనంటుంది 6,000 కోట్లకు 2 లక్షల ఉద్యోగాలు మనం ఆయన చెప్పేది ఏంటి? 20 లక్షల కోట్ల రూపాయలు దాకా పెట్టుబడులు కుదిరాయి. 20,000 మంది 2 లక్షల మందికో 20,000 మందికో ఉద్యోగాలు వచ్చేస్తాయి. కాబట్టి వారు నిజంగా వచ్చేసి ఉంటే నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్పింది లోక్సభలో మిథున్ రెడ్డి గారి ప్రశ్నకు. ఇప్పటి వరకు వచ్చింది ఇదే అండి. ఇంకా తమాషా ఏంటంటే పోయింది ఎక్కువ అని చెప్పింది వాళ్ళు. వచ్చిన దానికంతా పోయింది ఎక్కువ అని చెప్పి రికార్డ్ గా చెప్పినారు. ముఖ్యంగా SMSL లో పోయింది ఎక్కువ అని చెప్పినారు వచ్చిన దానికల్లా. కాబట్టి ప్రభుత్వం మీ మిత్రపక్షంగా ఉన్న అధికారం కేంద్ర ప్రభుత్వమే ఇంత చెప్తే చెప్పకపోతే ఎట్లా? కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అంత ఉద్యోగాల అవకాశాలు కల్పించుంటే ఎంత జీడిపి పెరుగు ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు అంటే అర్థం ఏంటి? ఎవరికైనా 40,000 50,000 జీతాలు వస్తాయి ఈజీగా. 20 లక్షల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా అన్ని వేల జీతాలు వస్తే ఎంత మనకు GST పెరుగు ఉండాలి. కొనుగోలు పెరిగిపోతుంది కదా. ఉద్యోగస్తుడికి వచ్చిన ప్రతి రూపాయి ఖర్చులో పెడతాడు. GST పడిపోతా ఉంది, GST పడిపోతా ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే హాస్యాస్పదమైన మాటలు. అంటే వైట్ నిజం, మీరైనా నేనైనా అర్థం చేసుకోవాల్సింది ఆ ఎన్నికల హామీలు అమలు చేయలేరు, డబ్బులు లేవు. ఆయనే చెప్పాడు కదా ఒక మాట చాలా నిజాయితీగా. రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ అంతా డబ్బులంతా ఉద్యోగుల జీతాలు సరిపోతాయంట. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులన్నీ దేనికి సరిపోతాయి? అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఏం చేయాలన్నా అప్పులు తీసుకురావాలి. మీరే చెప్పినారు. మరి ఇవన్నీ మీరే చెప్తా అయిపోయినాయి అని మాట్లాడితే ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఆ ఆర్థిక పరిస్థితి బాగలేదన్నా కూడా హామీలు ఇచ్చాను, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఏదైనా అంటే ప్రజలు వింటారే గాని హామీలు అమలు చేయకపోవడం జగన్ కారణం అని అన్నప్పుడు మళ్ళీ హామీలన్నీ అమలు చేసినట్టే కదా. కథన చెప్పండి పోని. కొన్ని హామీలు అమలు చేయలేకపోతున్నాము, దానికి కారణం పాత ప్రభుత్వం అంటారు. మళ్ళీ వీటికి వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేసి నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తే ఇంక అన్ని ఇచ్చేసినట్టే. కాబట్టి ప్రభుత్వం అదే ఉపన్యాసం చెప్పడం ఇట్లాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో పెద్ద సాధ్యమయ్యేదే ఉంది. అయితే ఇక్కడ ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఒక అంశం ఉంది. వాస్తవానికి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా వచ్చే ముందు కూడా ఎన్నికల హామీలో అప్పట్లో నిరుద్యోగ వృత్తి అనేది ప్రధానమైనటువంటి ఒక హామీగా ఉండింది. కానీ ఆ తర్వాత ఆయన 2019 వరకు పాలించినా సరే ఆ హామీని విస్మరించారు, కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2024లో అదే హామీ ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ పట్టించుకోవడం లేదు. అంటే ఈ నిరుద్యోగ వృత్తి అనే హామీతో ఆయన ఇలాగే 2 సార్లు దాటవేయడం ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? రాజశేఖర రెడ్డి గారి పాత అసెంబ్లీ స్పీచ్ చూశారంటే అప్పుడు మహాకూటమి అప్పుడే హామీ ఇచ్చారు 2,000 రూపాయలు నిరుద్యోగులు. అది అధికారంగా చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే నిరుద్యోగ వృత్తికి హామీ అనేది పర్మనెంట్ అనమాట. తెలుగుదేశం పార్టీలో పర్మనెంట్ హామీ ఏదైనా ఉందంటే నిరుద్యోగ వృత్తి, పర్మనెంట్ గా ఇవ్వండి ఏదైనా ఉందంటే నిరుద్యోగ వృత్తి. అదే పర్మనెంట్ హామీ పర్మనెంట్ గా ఎవరు ఎక్కొట్టడం దానికి పర్మనెంట్ అయిపోయింది కాబట్టి అది ఎప్పుడు రెగ్యులర్ గా ఎన్నికల్లో హామీ అవ్వడం, రెగ్యులర్ గా హామీ ఎగ్గొట్టడం, ఈ 2 పర్మనెంట్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు సరే మీరు అడిగి నమ్ముతారు, మంది ఏమైంది ఎట్టా గ్యారంటీ ఇవ్వం కదా, నమ్మితే నమ్ముతారు, నమ్మపోతే పోతారు అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నాడు నిరుద్యోగ వృత్తి విషయంలో. అది కొనసాగుతుంది.